హాయ్ అండి. ఈ వీడియోలో పిల్లలకి జర్నీ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకునే సెర్లాక్ పౌడర్ గురించి చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా మనం జర్నీ చేసేటప్పుడైతే పిల్లలకి ఏం పెట్టలేము కదా, ఉగ్గు చేయాలంటే దాన్ని కుక్ చేయాలి, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే చాలామంది ఏం చేస్తారంటే సెర్లాక్ పౌడర్ని ప్రిఫేర్ చేస్తారు. అలాంటి టైంలో అసలు సెర్లాక్ పౌడర్ని ప్రిఫేర్ చేయొద్దండి, అందులో షుగర్ కలుపుతున్నారు. ప్లస్ హెల్తీ కూడా అంత మంచిది కాదు పిల్లలకి. అందుకే మనం ఇంట్లోనే ఇలాంటి పౌడర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఏం జర్నీ ఎంత దూరం చేసినా ఇంకేం ప్రాబ్లం ఉండదు, ఈజీగా పెట్టచ్చు. ఏం లేదండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. 1 కప్పు అటుకులు తీసుకొని, ఒక 1/2 కప్పు పుట్నాలు, ఒక 4 కాజు, 4 బాదం తీసుకోవాలి, అంతేనండి. బాదం కాజు అనేది ఆప్షనల్ అండి, మీకు ఉంటే వేయచ్చు, లేకపోతే లేదండి. ఇంకా అటుకులు పుట్నాలు అయితే అలా కొన్ని తీసుకొని మనం విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కలుపుకొని చేయొద్దు, ఎందుకంటే ఏది ఎక్కువ అవుతుందో తెలియదు కదా, అందుకని విడివిడిగా కొంచెం క్రంచీ టైప్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని మనం ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి చల్లారిన తర్వాత. ఇంకా పిల్లలకి చాలామంది ఏం పెడితే లావు అవుతారు, ఏం పెడితే చబ్బిగా అవుతారు అనే విషయంలో ఆలోచిస్తారు కదా, అలా ఏం ఆలోచించొద్దండి. ఏది పెడితే హెల్తీగా ఉంటారో అదే మనం పెట్టాలండి. ఎంత హెల్తీ ఫుడ్, అన్ని పోషకాలు ఉండే ఫుడ్ పెట్టాలి, అంతేగాని లావు అవ్వడం కోసం అది ఇది ఏది పడితే అది అస్సలు పెట్టద్దు పిల్లలకి. అందుకే చాలామంది అయితే ఏది పడితే అది పెడతారండి. పిల్లలకి పడుతుంది, పడకపోవచ్చు, అంతేనండి. లావు అవ్వడం ఇంపార్టెంట్ కాదండి, హెల్తీగా యాక్టివ్గా ఉండడమే ఇంపార్టెంట్. నేనైతే నా బాబు విషయంలో ఇలాగే ఆలోచిస్తానండి. ఇంకా మనం అన్నీ మంచి విటమిన్స్, మినరల్స్ ఉండే మంచి హెల్తీ ఫుడ్ పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. హెల్తీకి మించింది ఏముందండి చెప్పండి. సన్నగా ఉన్నా ఏం పర్లేదు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇంకా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో ఫిల్ చేసుకోవాలి. ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయండి దాదాపు, ఎందుకంటే ప్లాస్టిక్ అంటే ఇట్లా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేస్తే మంచిదండి. ఏదైనా అంటే పిల్లలకు సంబంధించింది మెయిన్గా అయితే ఇలా చేయడం బెటర్ అండి. అన్నిటికి కూడా మీరు ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయండి. ఇంకా నేను తినిపిస్తామని కూడా మీకు చూపిద్దామని నేను షూట్ చేస్తున్నాను. 1 స్పూన్ తీసుకున్నాను ఒక గిన్నెలో, ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టాను. ఇంకా కలుపుకొని మీరు ఏ కన్సిస్టెన్సీలో అయితే పిల్లలకి ఉగ్గు పెడతారో అదే కన్సిస్టెన్సీలో కలుపుకోండి. తిక్కుగా పెడతారా, పలుచగా పెడతారా అనేది మీ ఇష్టం అండి. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా బేబీకి తినిపించడమే అండి. ఇంకా నేను ఫస్ట్ టేస్ట్ చేస్తానండి, మా బాబుకు తినిపించేటప్పుడు ఫస్ట్ నేను టేస్ట్ చేసిన తర్వాతనే తినిపిస్తాను ఏదైనా కానీ. అందరు కూడా అలాగే చేస్తారేమో నాకైతే తెలీదు, అలాగే చేయడం బెటర్ అండి. ఎందుకంటే మనకే నచ్చకపోతే వాళ్ళకి ఎలా నచ్చుతుంది చెప్పండి. మనం ఫస్ట్ ఏదైనా టేస్ట్ చేయాలి. ఇదైతే నేను డ్రై డేట్స్ పౌడర్ అని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను మా బాబుకి. డ్రై డేట్స్ హెల్తీ కూడా చాలా మంచిది కదా, కొంచెం స్వీట్గా ఉంటుంది. మనం స్వీట్ షుగర్ యాడ్ చేయం కదా పిల్లల విషయంలో, అందుకని ఇది కొంచెం యాడ్ చేస్తే వాళ్ళకి ఎప్పుడు ఒకే టేస్ట్ బోర్ కొట్టకుండా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది తినడానికి, స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం అయితే ఏముండదు. అది మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను అది ఎలా చేస్తారనేది మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇంకా నేను తినిపిస్తున్నాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.